ఇక్కడ ఎంత తేడా ఉంటుందంటే, ఉత్తప్పుడు నీకు నిద్ర రాదు, కొట్టుకు చచ్చిపోతూ ఉంటాం. నిజంగా పాపం నీరసంగా పడుకుని ప్రార్థన చేస్తా చిటికలో వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నిద్రలోకి చిటికలో వెళ్ళిపోతావు అంతే. పెద్ద మాత్ర, మీకు మాత్ర చెప్పను నేను. నిద్ర పట్టిన వాళ్ళకి పడుకుని ప్రార్థన చేద్దామని, కూర్చుని ప్రార్థన చేద్దామని మొదలెట్టండి, నిమిషంలో నిద్రపోతారు. ఉత్తప్పుడు నిద్ర రాదు, గంటలు గంటలు మనకి. సో అంటే భిన్నమైనవి ఎప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? కొత్తగా భిన్నమైనగా, ఏదో వెరైటీ, ఏదో ఒకటి మార్చేలా చెప్తా ఉంటే ఆటి వైపు మనం త్వరగా తిరిగిపోయి త్వరగా మనం ఆకర్షించబడిపోతూ ఉంటాం. కాబట్టి ఆ భిన్నమైన సువార్త తట్టు మనం వెళ్ళి ఎంత త్వరగా ఎలా మీరు మారిపోయారని పౌలు గారికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లా కాకుండా మనం ప్రతీది కూడా దేవుని లేఖనాలలోంచి, దేవుని లేఖనాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని, ఏదైతే మనం ఏ పునాది మీద అయితే మనం కట్టబడ్డామో, ఏ పునాది మీద అయితే మనం వేయబడ్డామో, ఏదైతే సువార్తను విని మనం వెళుతూ ఉన్నామో, రేపు ఎవరో వచ్చి కొత్త పద్ధతిలో మనం చేస్తున్నాము, కొత్త పద్ధతిలో ఉందని చెప్పినా సరే మనం దాని వైపు తిరగకుండా మనం దాని మీద నిలబడవలసిన వారమై ఉన్నాం. అలాగే అంటాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. కొద్ది అబద్ధమైన ఉపదేశమైన, ఏదో చిన్నది ఉంటుంది, వాక్యం అంతా మార్చేయకపోవచ్చు, సిస్టమ్ అంతా మార్చేయకపోవచ్చు, పద్ధతి అంతా మార్చేయకపోవచ్చు, ఏదో చిన్నది పెడతారు. చిన్నదే అది, అబద్ధం, కొద్ది అబద్ధమైనా సరే, కొద్ది అబద్ధమైన ఉపదేశమైనా, చిన్నదే తేడా ఉంది ఉపదేశంలో, చిన్నదే తేడా ఉంది బోధలో. అది కొద్దిదైనా సరే చివరికి మన జీవితం మొత్తం మీద ప్రమాదం చూపిస్తూ ఉంది. కాబట్టి అది కొద్దిగా పెద్ద తేడా లేదు వాళ్ళకి మనకి. వాళ్ళు మనం ఇంచుమించు ఒకేలాగా ఉన్నాం, ఒకేలాగా చేస్తున్నాం. వాళ్ళ పద్ధతి పెద్ద తేడా లేదు. మునిగిపోతానికి ఎంత సిల్లు కావాలి? పడవ మునిగిపోతానికి పడవలో ఎక్కేసి చిన్న సిల్లే, పెద్ద కాదు, సూదంతే అని ఎక్కువ కూర్చో, ఏమవుతావు? సువార్తలో కూడా, దేవుని భక్తిలో కూడా, వేయబడిన పునాది కూడా వాళ్ళది మనది ఒకే రకంగా ఉంది, పెద్ద తేడా లేదు అనను. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి? మొత్తం పతనం అయిపోతాం. అబద్ధం కొంచెమైనా, చిన్నదైనా, కొద్ది అబద్ధమైన ఉపదేశమైనా సరే చివరికి సంఘం మొత్తం మీద, అలాగే క్రైస్తవ సమాజం మొత్తం మీద కూడా అది ప్రభావాన్ని చూపేదిగా ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్త చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా. చాలా చిన్నదే కదా అని మనం అనుకుంటే, పెద్ద తేడా లేదు కదా అనుకుంటే, అందుకంటున్నాడు, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేస్తుందని మీకు తెలియదా? వీటిలో మీరు అనుభవం లేనోళ్ళ, మీరు కొంచెం బూజాడుతుంది పైన, కొంచెము పులుస్తుంది. ఆ కొంచెమే కదా అని ఉంచేస్తాం అందులో. ఆ కొంచెమే కదా అని ఉంచేస్తే ఏమవుతుంది? జాడీలో పచ్చడంతా ఏంటి, వాళ్ళ పచ్చల మీదకి పోయింది గొడవంతా. ఇప్పుడు పైన కొంచెమే బూజాడుతుంది, జాడీ మీద కొంచెమే బూజట్టింది కానీ వదిలేస్తే ఏమవుతుంది? మొత్తం. అలాగే పిండి కొంచెం, మన పిండిలో కొంచెం పొంగుద్ది పులిసినప్పుడు, అప్పుడు ఏం చేస్తాం? ఆ పైదంతా తీసేసి ఆ కొంచెం తీసి అవతల పడేయకపోతే, అలాగే కొంచెమే కదా అని చెప్పి వదిలేస్తే ఏమవుద్దంటే కొండలో ఉన్న పిండి అంతా కూడా రేపొద్దన్న మొత్తం పడేయాల్సి వస్తుంది. ఇది మీకు తెలియని సంఘటన కాదు కదా. అంతే అపోస్తలుడైన పౌలు కూడా మన ఇంట్లో జరిగేటువంటి సంభవాలనే మనకు బాగా అనుభవమైనటువంటి విషయాల నుంచే మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఆయన పిండి గురించి చెప్పాడు, నేను పచ్చడి గురించి చెప్తున్నాను, పెద్ద తేడా ఏం లేదు కదా. సో ఆ పిండి తెలుసు కదా, మీకు తెలుసు కదా, పిండి పొంగుద్ది కదా, పులిసినప్పుడు ఏమవుతుంది? కొంచెం పొంగుతుంది పైన. అది ఆ పొంగినప్పుడు, ఆ పొంగింది కొంచెమే పొంగినప్పుడు ఆ కొంచెం తీసేసుకోవాలి. ఆ కొంచెం పోతాను కక్కుర్తి, కొంతమంది కక్కుర్తి ఎక్కువ. ఏం పర్లేదు, ఏమో అనవసరంగా పాడు చేసుకుంటాం ఎందుకు, అనవసరం పడేస్తాం ఎందుకు, అనవసరంగా ఇది ఒక అట్ట అవుద్దని ఉంచామనుకో, ఒక ఇడ్లీ అవుద్దని, నువ్వు చివరికి ఏ ఇడ్లీ తినలేవు. అంటే పులిసిన దాన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అనవసరంగా పోతుంది అనుకోవద్దు, అనవసరంగా ఒక అట్టో ఇడ్లీ వస్తుంది అనుకోవద్దు. దాన్ని తీసి వెంటనే ఏం చేయాలి చెప్పండి? పాడేసి ఉన్నదాన్ని శ్రేష్టంగా చేసుకుని ఉన్నదాన్ని తినాలి. అలాగే ఏదో చిన్నదే కదా అని మనలోకి రానివ్వకూడదు.
ఇది చిన్న సంఘటనే కదా, ఇది చిన్న విషయమే కదా, ఇది పెద్ద నేరం కాదు కదా, ఇది పెద్ద తప్పు కాదు కదా అని చెప్పి మనం చిన్నదే కదా అని మనలో ఉంచుకుంటే చివరికి మనల్ని అది ఏం చేస్తుంది తెలుసా? మన జీవితాన్ని మొత్తం పాడు చేస్తుంది. కాబట్టి మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీరు పులిపిండి లేనివారు కనుక, ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఆ పులిపిండి మీలో లేదు కాబట్టి మీరు బాగానే ఉన్నారు కాబట్టి మీరు కనుక క్రొత్త ముద్ద అవ్వడానికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అన్న మన పస్కా పశువు వధింపబడిను, ఆ తర్వాత కనుక పాతదైన పులిపిండితోనైనను మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. సో ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 16:3 పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమున నీ జీవితంలన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. ఇక్కడ పస్కా పండుగలో అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు మనం పొంగిన దాన్ని దేనినైనా తినకూడదు. అంటే చెడ్డది ఏది కూడా మన జీవితంలోకి రాకూడదు. అందుకే అక్క అంటాడు, ఇశ్రాయేలు పేరు చెప్పు, మీరు ఐగుప్తు నుంచి వచ్చారు కాబట్టి మీరు వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారాన్ని. పొంగని ఆహారము అంటే మంచిది ఎలాగ బాధలను గుర్తు చేస్తుంది మనకి? ఇది ఎప్పుడైతే ఈ మంచిది పొంగంది నువ్వు తింటున్నప్పుడు ఏం గుర్తు వస్తుంది మనకి? ఇవాళ బిర్యానీ తింటున్నాం అనుకోండి, ఏం గుర్తు వస్తుంది తెలుసా? ఒకప్పుడు మనకి బిర్యానీలు తిన్నాం, సద్దానాలు తినే జీవితాలు మనం. ఒకప్పుడు మనం ఇలాంటి భోజనం తినగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని తింటూ ఉన్నాం, ఎంత చక్కటి భోజనాన్ని ఈరోజు మనం తింటున్నాం. కానీ ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, అప్పుడు ఏం తినేవాళ్ళం అని చెప్పి ఏం గుర్తుకొస్తా? ఆ రోజు నువ్వు ఎలా ఉన్నావో గుర్తుకు తెచ్చుకుని, అంటే నీ బాధలన్నీ ఆ రోజు ఎంత బాధలు పడ్డాం, ముద్దకు కరువు నోచుకోలేదు, ముద్దకు కరువైపోయాం, తిండికి కరువైపోయాం, సుఖానికి కరువైపోయాం, అన్నిటికీ ఈరోజు చెప్పేది సుఖాన్ని మనం అనుభవిస్తున్నామో ఏం గుర్తు రావాలంటే ఆ రోజుల్లో పడిన కష్టాలు గుర్తుకు రావాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఏసీలో పడుకున్నప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎలా పడుకునేవాళ్ళం అంటే గాలి కోసం వీధిలో ఆరు బయట ఇంటి ముందు మంచాలు వేసుకుని మా తాత అనేవాడు, ఒరే ఆకు కదులుతుందేమో చూడరా అనేవాడు. కొబ్బరి చెట్టు వెనక ఇలా చూసి తాత చెట్టు ఆకులు కదులుతలేదు అనేవాడు. ఈరోజు ఏ చెట్టుతో మనకి పని లేదు, ఏ చెట్టు కదిలినా ఆకులు కదిలినా కదలకపోయినా మనకు పని లేదు, బిల్లు మాత్రం వస్తుంది. అప్పుడేమో బిల్లు లేకుండా ఉండేది, ఇప్పుడు బిల్లు వస్తుంది. అయినా సరే పర్లేదు మనకి. నాకు అప్పుడు అయ్యే గుర్తు వస్తూ ఉంటాయి నాకు. ఇప్పుడు కూర్చొని ఎంత చక్కగా పడుకుంటున్నామో, అప్పుడు ఎప్పుడు ఆకులు కదులుతాయా అని చూసేవాళ్ళం. ఆకులు కదిలినప్పుడే నిద్రట్టేది. ఇప్పుడు ఎప్పుడు పడుకుంటే అప్పుడే నిద్ర. అంటే ఈరోజు ఈ సుఖాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి ఏం గుర్తు వస్తుంది చెప్పండి? ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో అందుకంటాడు, మీరు ఈ పండగ దినంలో ఆ పొంగని రొట్టెలను పులియని రొట్టెలను తిన్నప్పుడు ఐగుప్తులో నీవు పొందుకున్నటువంటి కష్టం నీకు గుర్తు రావాలి. ఐగుప్తులో నుండి వచ్చిన దినం నీవు జీవితంలో ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకున్నట్లు, ఆ బాధను స్మరణకు తెచ్చినట్లు పొంగని రొట్టెలు తినాలి. ఎందుకు దేవుడు మనకి ఇది పెట్టాడంటే, మళ్ళీ పురుషుల రొట్టెలే తిన్నామనుకోండి అలవాటు అయిపోయి ఏముంటుందంటే ఇక డైలీ ఒకే కొట్టుడు కాబట్టి మనకి పెద్ద తేడా ఏం తెలియదు, మనకి కష్టానికి సుఖానికి తేడా తెలియదు. అందుకే దేవుడు అంటాడు, ఆ పొంగని రొట్టెలను మీరు మీ బాధను స్మరణకు తెచ్చు. ఏది మన బాధలను ఏవి గుర్తు చేస్తున్నాయంట? పొంగని రొట్టెలు మన బాధలను గుర్తు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పులిసిని మన బాధలను గుర్తు చేయట్లేదు, కానీ పొంగనివి పులియనివి మన బాధను జ్ఞాపకం తీసుకొస్తూ ఉన్నాయి. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈరోజు మనం కలిగి ఉన్న శ్రేష్టమైన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించే వారంగా మనం ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బాధలు గుర్తు చేస్తాయో ఈ శ్రేష్టమైనవి, ఈ పొంగని రొట్టెలు, మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అందుకని చెప్పి అది ఆయన చెప్పినట్లుగా మన పొంగని వాటిని మనం తింటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అట్లాగే నిర్గమకాండం 12:20 మీరు పులిసినదేమియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలనని చెప్పమనను. ప్రైజ్ ది లార్డ్. ఆ పై 7 దినములలో పొంగినదేదీను ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలు సమాజం నుండి నొండక కొట్టివేయబడును. కాబట్టి పులిసినది ఏది కూడా మనలో ఉండకూడదు. పులిసింది ఏది కూడా మనము తినకూడదు. పులియని వాటిని మనం తినవలను. పులియనవే మన జీవితంలో ఉండాలి అని చెప్పి దేవుని లేఖనములు మనం స్పష్టంగా మనం చూస్తున్నట్లుగా, ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఏది కూడా చిన్నదే కదని అవకాశం ఇవ్వద్దు. ఎక్కడ కూడా అంత ఒకేలాగా ఉంది, వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు, ఆ బోధకి ఈ బోధకి అన్నట్టుగా, కొంచెమే అన్నట్లుగా, చిన్నదే కదా అన్నట్లుగా దేనిని మన జీవితంలోకి చిన్న అబద్ధమైన సువార్తనైనను, చిన్న అబద్ధమైనటువంటి వ్యతిరేకమైన బోధనైనను మన జీవితాల్లోకి రానియకుండా మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నిర్గమకాండం 13:7 పులియని వాటినే 7 దినములు తినవలెను, పులిసినదేది నీ యొద్ద కనపడకూడదు. మన జీవితంలో ఏది కూడా దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మన జీవితంలో కనపడకూడదని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ఇక్కడ అంటున్నాడు, సరే ఇవన్నీ తెలిసినాయి కానీ మీరైతే దేవునికి వ్యతిరేకముగా ఆలోచింపరని మిమ్మల్ని గూర్చి నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళని కూర్చున్నటువంటి భక్తిని బట్టి, వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి నేను అంటున్నాడు, మీరు అంత వేరుగా ఆలోచింపరని, మీరు అలాగా తప్పు త్రోవ పట్టరని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అంటే ఆ ప్రజల మీద, ఆ విశ్వాసుల మీద, గలతీ సంఘం మీద ఉన్నటువంటి బిడ్డల పైన ఆయనకున్న నమ్మకం అది. మీరు అలాగ కారని, అలాగా మీరు తప్పు సువార్త వైపు, తప్పుడు బోధల వైపుకు మీరు వెళ్ళిపోరని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు చాలా దారుణమైన బోధలు, మనం జాగ్రత్తగా మెలకువగా లేకపోతే మనం మునిగిపోతాం, భక్తిలోంచి వేరైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. అలాగ దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది అలా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమందిని చూశానో నా ఈ కొద్దిపాటి అనుభవంలో. మీ అనుభవాలను ఇంకా బోళ్ళు మందిని చూస్తుంటారు. వాళ్ళని వీళ్ళని, ఆ బోధని ఈ బోధ అని చెప్పి ఎన్ని రకాల బోధలో వచ్చి వాళ్ళు అటువైపు వెళ్ళిపోయి చివరికి వాళ్ళ జీవితంలో నాకు తెలిసినటువంటి కుటుంబం ఉందో, చివరికి చాలా చక్కగా కట్టాం కుటుంబాన్ని. ఎన్ని కష్టాల్లో వచ్చారో, ఎన్ని ఇబ్బందుల్లో వచ్చారో, ఆ వచ్చిన కుటుంబాన్ని ఎంత బాగా కట్టామో, ఎంత ఆర్థికంగా అభివృద్ధి పొందేటువంటి వైపు ఎంత చక్కగా నడిపించామో. కానీ చివరికి ఎవరో ఏదో అని చెప్పి మేము వాళ్ళతో వెళ్తున్నాం, మేము వీళ్ళతో వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళ వైపున ఆ రోజే చెప్పాను నేను, నష్టపోతారు చూసుకోండి. చివరికి ఈరోజు ఏ సంఘము లేకుండా, ఏ సువార్త లేకుండా, అసలు ఏ సంఘానికే, ప్రార్థనకి, ఆరాధనకే వెళ్లకుండా ఇంటిలోనే మగ్గిపోతున్నారు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా. దేవుని కృప నుండి వేరైపోయారు, దూరం అయిపోయారు. కానీ అలాగంతే అంటున్నాడు, అయితే మీరు అలా ఉండరని చెప్పి నేను అనుకుంటున్నాను అని, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. అటువంటి వారు ఎవరైనా అయిన వారు అటు అయినా ఉన్న మీరు అలాగ ఉండరని చెప్పి నేను నమ్ముచున్నాను అని చెప్పి అని అంటాడు. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్ష భరించును. ఈ రీతిగా ఎవరినైతే ఒక వ్యక్తిని ఎవరైతే ఇలా కలవరబెట్టి, చాలా శాపం తెలుసా మనకి, ఒక వ్యక్తిని దేవుడి నుంచి మనం దూరం చేస్తే చివరికి తప్పు బోధ వైపు కనుక మనం ఒక వ్యక్తిని నడిపించితే చివరికి వాడు ఎటు కాకుండా వాడి జీవితం అయిపోయి దేవుడికి దూరం అయిపోయి దేవుడినే కాదని చెప్పి ఉంటే కనుక చివరికి వాళ్ళు ఏమవుతారు తెలుసా? వాళ్ళని అలా చేసిన వాడు, వాళ్ళు ఎలాగో నష్టపోతారు, వాళ్ళను అలా చేసిన వాడు తగిన శిక్ష అనుభవించును. తాత్కాలికంగా లబ్ధి కలుగుతుందని చాలామంది రోజు కొన్ని సువార్తలు ఉన్నాయి, కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి అధికమైన డబ్బులు ఇచ్చి
వాళ్ళని ఈ సిద్ధాంతాన్ని ప్రకటించమంటే ప్రకటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు ఆ రూపాయి కోసం మనం చూసి గనక వాటిని మనం చేస్తే గనక, ప్రియమైన దేవుని పిల్లలారా, వాడికి ఉన్నటువంటి పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. అందుకని ఒక భక్తిలో మనం ఎవరిని కూడా మనం పాడు చేయకూడదు. పాడైపోయినోడు అలాగ సంగతి వాడు ఎలాగో నష్టపోయినప్పటికీ అలాగ పాడు చేసిన వాడికి మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. అంటే మనం ఏ వ్యక్తిని కూడా భక్తిలో కన్ఫ్యూజ్ చేయకూడదు. లేకపోతే కొత్త సిద్ధాంతాలను తీసుకొచ్చి మనం ఎవరికి కూడా పెట్టి దేవునికి వ్యతిరేకమైన సిద్ధాంతాలను మనం పెట్టి చివరికి ఆ వ్యక్తిని దేవుడికి మనం దూరం చేస్తే గనక ఆ వ్యక్తి ఎవరైతే దానికి కారకుడో తగిన శిక్షను భరించును. కృపా మార్గం నుంచి వేరైపోవడం గురించి వారిని హెచ్చరించిన అప్పటికి దేవుని కృపలోంచి వేరైపోవడం. ఈరోజు కొన్ని ఉన్నాయి, యెహోవా విట్నెస్లు అంటూ వస్తారు. అటువంటి వారు ఎవరైనా వస్తే దూరం పెట్టాలి, తెలుసుకోవాలి మనం. వాళ్ళేంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించరు. వాళ్ళు వచ్చి చెప్పి అది మన నెడదోళ్ళు బోర్డు మంది తిరిగారు అలాంటి వాళ్ళు. ఇప్పటికీ ఉన్నట్టే ఉన్నారు అక్కడక్కడ. ఇంకా రకరకాల బోధలు. కొంతమంది వస్తారు యేసుక్రీస్తుని ఒప్పుకుంటారు, యెహోవా దేవుని పరిశుద్ధాత్మను ఒప్పుకోరు. అటువంటి వారు ఎవరైనా వస్తే మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది. మనం నమ్మే ఈ పెంటికాస్టల్ ఈ సిద్ధాంతం నుంచి గనక మనల్ని వేరు చేసినప్పుడు దాని నుంచి వేరే మనం వెళితే కనుక ఎంత నష్టపోతామంటే, ఈరోజు మన సంఘాలలోంచి దేవుడు ఏదైతే మొదటి నుంచి త్రియేక దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం అనుసరిస్తూ మనం వేటినైతే మనం కలిగి ఉన్నామో వాటి నుంచి మనల్ని ఎవరైనా తప్పుదోవ పట్టించినప్పుడు వెళితే ఆ తప్పుదోవ పట్టించిన వాడి యొక్క శిక్షను చాలా దారుణంగా ఉంటుంది. చూడండి, ఎబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నా అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. అయితే మనము నశించుటకు వెనుక తీసేవాళ్ళంగా ఉండకూడదు. మనం వెనకడుగు వేస్తే నమ్మిన సిద్ధాంతం నుంచి, నమ్మినటువంటి ఈ యొక్క సువార్త నుంచి మనం వెనకడుగు వేస్తే నశించేవారంగా అవుతాము. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాదు. మనం వెనకడిగేసినా ఒక అడుగు ఎట్టేసినా సరే అది నశించడానికి మన అడుగు ఉండకూడదు, కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. దేనికి మన అడుగు ఎదురకేస్తే మనం వేసే అడుగు ఆత్మను రక్షించుకోవడానికై ఉండాలి తప్ప ఆత్మను నశింపజేయడానికి మనం వెనకడిగేసేవాళ్ళు, అది ఒక అడుగు పక్క అడిగేసేవాళ్ళంగా మనం ఉండకూడదు. ఏదైనా ఒక స్టెప్ను వేసావంటే, దేంట్లోనైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నావంటే కనుక, ఒక అడుగు ముందుకేసావంటే కనుక, లేదా ఒక అడుగును వెనక్కేసినప్పటికీ కూడా అది దేనికై ఉండాలంటే ఆత్మను రక్షించుకోవడానికైనదై ఉండాలి. అయితే మనం నశించుటకు వెనక తీయవారము కాదు, కానీ దేని కొరకై ఉండాలంటే కనుక ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం ఏది నమ్మినా అది మన ఆత్మను రక్షించేదానిగా ఉండాలి, కానీ మన ఆత్మను నశింపచేసేదిగా ఉండకూడదని మనం చేస్తున్నాం. ఎబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-8. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక వారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. చాలా ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే ఇటువంటి ఈ దేవుని నమ్మిన తర్వాత, ఈ సిద్ధాంతం నమ్మిన తర్వాత, ఈ విధమైన విశ్వాస ప్రమాణం మనకు కలిగిన తర్వాత వెనకడుగు వేసినట్లయితే కనుకంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఒకసారి మనం మన బ్రతుకుల్లోంచి ఆరిపోయిన మన జీవితాలను దేవుడు వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూసి దేవుని యొక్క ఆ వరమును పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ మనం ఎలా జీవిస్తామని చెప్పి దాన్ని గూర్చిన రుచిని చూచిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలివారమైన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకుని ఆ పరిశుద్ధాత్మలో ఆనందించిన వారమై మరలా దాన్ని విడిచిపెట్టి గనక మనం వెనక్కి వెళితే వాళ్ళు ఎలాగుంటారని చెప్పనమ్మా,
దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేసినట్లుగా చేసినట్లే వాళ్ళు. బాహాటముగా ఆయనను అవమానపరిచినట్లే పబ్లిక్గా. దీని కాదు అని మనం విడిచి మనం వెళ్ళినట్లయితే దేవుణ్ణి మరలా సిలువేసినోడు అవుతావు నువ్వు. ఈ నమ్మిన ఈ సిద్ధాంతం నుంచి, భక్తి నుంచి కాకుండా తప్పు త్రోవలో నువ్వు మరలా వెళ్ళినట్లయితే, ఇందాక చెప్పాను మీకు, నేను ఇందాక అక్కడ పాయింట్ మిస్ అయ్యాను. పులిసిన పిండి ఏంటి అది? తప్పు బోధ ఒకటిని మరొక చోట అంటాడు కదా, దుష్టత్వమును అవిధేయతను మనలోకి రానివ్వకూడదు. అంటే పులిసిన పిండి అంటే ఏంటంటే అది ఏ చెడు కూడా మనలోకి రానివ్వకూడదు. అలాగే ఏదైనా మనలో చెడు వచ్చి మనం దూరం అయితే కనుక దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేస్తూ, ఒకసారి రోమా సైనికులు వేశారు, రోమా ప్రభుత్వం వేసింది ఒకసారి. ఇప్పుడు మనం దేవునిలో నుంచి ఈ సిద్ధాంతంలోంచి నమ్మిన వెనక్కి వెళ్ళినట్లయితే దేవుని నువ్వు మరలా ఏం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ నువ్వు సిలువేస్తున్నావు. అంతేకాక బాహాటముగా అవమానపరుస్తున్నావు అని చెప్పి అటువంటి వారంట మరలా మారు మనసు పొంది నూతన మగుట అసాధ్యము. ఇంకా వాళ్ళని మనం మార్చలేం. అలా వెళ్ళిపోయిన కుటుంబాలు ఎన్నో, దేవుడికి దూరం అయిపోయి ఉన్న కుటుంబాలు ఎంత ప్రయత్నం చేసామో నిజంగా మరలా వాళ్ళని తిరిగి రప్పించలేకపోతున్నాం. అది దేవుడే చెప్పాడు, అసాధ్యం. అందుకనే బహు జాగ్రత్తగా ఉండాలి. పొరపాటుని ఈ భక్తి నుండి, ఈ దేవుని నుండి, ఈ విశ్వాసం నుంచి మనం దూరం అయ్యామా, మరలా ఈ ప్రభు కృప దగ్గరికి రావడం కష్టమైపోతుంది. ఇక మన బ్రతుకు నరకానికే తప్ప ఇక మరలా అసాధ్యం. దేవుని వాక్యం చెప్తా ఉంది, వాళ్ళు బాహాటంగా అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అలాగే దేవుని కాదని చెప్పి దేవుని రుచి చూసిన తర్వాత, పరలోకాన్ని రుచి చూసిన తర్వాత, దేవుని అనుభవించిన తర్వాత కాదు అని చెప్పి వెళ్ళినటువంటి వారిని, మరలా లోకంలో కలిసినటువంటి వారిని, తప్పు సిద్ధాంతాల మార్గాల వైపు వెళ్ళిన వారిని తిరిగి నూతన పరచడం అసాధ్యం అయిపోయిన కుటుంబాలు కోకొల్లలుగా ఎన్నో చూసాము. అందుకనే మరలా మనం ఎలా ఉండాలి చెప్పనా? పొరపాటును కూడా బయటికి వెళ్ళడానికి అట్టి ఆలోచన కూడా మనకు రాకూడదు. ఎందుకంటే వచ్చిందని జీవితంలో నువ్వు బయటికి వెళ్ళావా, మరలా ఏమైపోతావు? నువ్వు ఇంకా తిరిగి మరలా దేవుని కృపలోకి నువ్వు రాలేవు. తమ విషయం అలా ఎట్లనగా అంట, భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్లతో పురను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. సో భూమి తన మీద వర్షం కురిసినప్పుడు ఆ వర్షపు నీళ్లు త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. హల్లెలూయా. భూమి మీద వర్షం కురిసినప్పుడు ఆ వర్షపు నీళ్ళు అది తాగి దాని కొరకు ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వాళ్ళకి అనుకూలమైన ఫలాన్నిచ్చి అది ఆశీర్వదించబడుతుందంట. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై, దేవుని వరమును పొందుకున్న వారమై, దేవుని రక్షణ పొందుకున్న వారమై, దేవుని రక్షణ ఉచితంగా పొందుకున్న వాడవై, పాప క్షమాపణ కలిగిన వాడవై, దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నటువంటి నీవు దేవునికి అనుకూలమైనటువంటి పైరులను ఫలాన్నిచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరిచ్చిన కృపను పొందుకుంటూ ఉన్నామో ఆ కృపను పొందుకున్న మనము ఆ కృపను ఇచ్చిన వాడికి అనుకూలమైన ఫలాల్ని, ఎవరు నీకు వర్షాన్ని ఇచ్చారో, ఎవరు నీకు బ్రతుకునిచ్చారో, ఎవరు నీ జీవితానికి పాప క్షమాపణ కలిగించారో, ఎవరు నిన్ను స్వస్థపరిచారో, ఎవరు నిన్ను విడుదల చేశారో, ఎవరు నిన్ను మన బ్రతుకు నుంచి, మన ఆ స్థితి నుంచి మనల్ని వెలికి తీసి మనల్ని ఆశీర్వదించి మనకి బ్రతుకునిచ్చారో, మన ఫలాలు ఆయనకి అనుకూలంగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావంట. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని మనం ఆయన ఇచ్చిన వర్షాన్ని పొందుకుని, ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ పొందుకుని, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకుని, ఆయన కాచిన రక్తము చేత మన పాపాలు కడుక్కుని ఎవడికో ఫలాలు ఇచ్చేవాడిగా నువ్వు ఉన్నావంటే, ఎవరినో సంతోషపెట్టేవాడిగా నువ్వు ఉన్నావంటే మన జీవితం అంతే కింద వచ్చినవి అంటాడు. అయితే మొండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
అంటే ఆ వర్షం తాగింది, ఆ వర్షపు నీరు తాగింది ఆ వ్యవసాయం చేసేవాడికి మంచి పంటనివ్వాలి, కానీ ఆ భూమి ఆ వర్షపు నీరును తాగి మొండ్ల పొదలు గచ్చ పొదలు పొలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆ భూమిని మనం కాల్చేస్తాం. ఆ ముండ్ల తొప్పిన వాటిని కాల్చేసి అది ఏమవుతుందంటే చివరి తుదకదు కాల్చివేయబడును. మన జీవితాలు కూడా అంతే. ఏ దేవుడు మనల్ని రక్షించాడో, ఏ దేవుడు మన కొరకు దిగి వచ్చాడో, ఏ దేవుడు పరమును విడిచి భూమికి వచ్చి, ఏ దేవుడు విడిచిపెట్టిన కూడని భాగ్యాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి, ఏ దేవుడు నీ కొరకు హింసను పొంది, ఏ దేవుడు నీ కొరకు అవమానాలు పడి, ఏ దేవుడు నీ కొరకు ఉమ్మివేయబడి, ఏ దేవుడు నీ కొరకు హింసించబడి నీకు పాప క్షమాపణ కలిగించి, ఏ దేవుడు నీ కొరకు రక్తం కార్చి నీ పాపానికి విడుదల కలిగించాడో ఆ దేవునికి అనుకూలమైనటువంటి ఫలాన్ని ఇస్తేనంట నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ మేలు పొందుకున్న ఎవరి ద్వారా అయితే నువ్వు పొందుకున్నావో వాళ్ళకి నీవు ఎలాంటివంటే వాళ్ళని సంతోషపెట్టేలాగా మన భక్తి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావంట. లేదు, ఆ వర్షపు నీరుని తాగి అది నువ్వు వ్యవసాయం చేసేవాడికి మంచి పంటనివ్వకుండా ముండ్ల పొదలు గచ్చ పొదలు మురిసినట్లయితే చివరికి అది కాల్చివేయబడినట్లుగా మనం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని, దేవుడిచ్చిన దీవెనలు పొందుకొని, దేవుడిచ్చిన పాప క్షమాపణ పొందుకొని దేవునికి ఇష్టమైన ఫలాలు, ఇష్టమైనటువంటి భక్తిని మనం చేయకపోతే కనుక మనము కూడా అట్లాగే నశించిపోతాం. ఆ భూమి కాల్చివేయబడినట్లుగా కాల్చివేయబడతామని ఈరోజు ఈ దైవ సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు స్తోత్రము. అవును నాయనా యేసయ్య, పులిసిన పిండి మన జీవితంలో ఏదైనా నువ్వు ఉండకున్నట్లుగా చూసుకోవలసిన వారమై ఉన్నాం. ఏ చిన్న లోపమైనను, ఏ చిన్న తప్పైనను మనలో లేకుండా మనం చూసుకోవలసిన వారమై ఉన్నాం. చిన్నదే కదా అనుకుంటే టోటల్గా మన జీవితాన్ని ముంచేస్తుంది. చిన్నదే కదని అవకాశం ఇస్తే మునిగిపోతాం. కొంచెమే కదని వదిలేస్తే మొత్తం జీవితమే పాడైపోతుంది. పులిసిన పిండి కొంచెమే కదా అనుకుంటే పిండి, కొండలో పిండి అంతా చెడిపోయినట్లుగానే మన జీవితంలోకి వచ్చింది చిన్నదే కదా, ఇది పెద్ద తప్పు కాదు కదా, ఇది పెద్ద నేరం కాదు కదా, చిన్నదే కదా అని అనుమతించి దాన్ని అలాగే మన జీవితాల్లో ఉంచుకుంటే చివరికి మన జీవితమే పతనమైపోతుంది. దేవుడిచ్చిన వర్షమును తాగిన భూమి, దాన్ని వ్యవసాయం చేసేవాడికి తగిన ఆ పైరుని ఇవ్వకున్నట్లు ఇస్తే ఆశీర్వదించబడుతుంది. అమ్మా, అయ్యా, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు మన కొరకు చేసిన మేళ్లను, పరిశుద్ధాత్మను, ఆ పరిశుద్ధాత్మను అనుభవించి, పరలోకమును అనుభవించి, ఏ కారణం చేతైనా ఈ దేవుని విడిచి దూరం అయితే దేవునికి నిన్ను మరలా బాగు చేయడం కష్టం అమ్మా. అందుకనే ఏ భిన్నమైన అబద్ధమైనటువంటి సువార్తల తట్టు తిరిగి చివరికి మనం దేవుణ్ణే వదిలిపెట్టేవారు లాంటి స్థితికి మనం వెళ్ళామా, మరలా నీ కొరకు దేవుడు రక్తం కార్చడం, ఒకసారి కార్చాడు, ఇక నువ్వు నూతన పరచబడడం అసాధ్యమైపోతుంది. ఇక నరకానికే మనం సిద్ధపడి ఉండవలసిన వారం అవుతాం. అందుకనే ఏ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి కల్పన కథలకు కానీ ఎటువంటి వాటికి కానీ మనము మనస్సునివ్వకుండా మనం బహు జాగ్రత్తగా మన జీవితాన్ని, మన భక్తిని మనం కాపాడుకుంటూ, మనల్ని పిలిచిన దేవునికి నమ్మకస్తులుగా, పిలిచిన దేవుని సంతోషపెట్టేవాడిగా, పిలిచిన దేవుణ్ణి మహిమపరచువారిగా మనం ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతామని చెప్తుంది దేవుని లేఖనం. అట్టి ఆశీర్వదించబడేవారిగా ఉందాం, అట్టి దీవెనలు పొందుకునే వారంగా ఉందాం. మన కోసం శ్రమ పడినటువంటి దేవుణ్ణి, మన కొరకు సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవునికి సంతోషం కలిగించేటువంటి, ఆయనకి ఇష్టమైన ఫలాలు ఇచ్చేవారిగా ఉండి దైవ దీవెనలు పొందుకుందాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.